ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సెమెన్ ఫ్రీజింగ్ ఆర్ స్పర్మ్ ఫ్రీజింగ్. నేను మీ డాక్టర్ ప్రతిమ, క్లినికల్ హెడ్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్ అట్ కోమ్లీ ఫర్టిలిటీ సెంటర్, ఒంగోలు. ఈ సెమెన్ ఫ్రీజింగ్ అనేది ఎవరికి చేస్తాము అంటే ఫస్ట్ క్యాన్సర్ పేషెంట్స్, లైక్ వాళ్ళకి ఏ క్యాన్సర్ అయినా ఉండొచ్చు, ఏదైతే రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల మనకు ఆ స్పర్మ్స్ అనేవి చచ్చిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, టెస్టిస్ అనేది అట్రోఫీ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, అలాంటి వాళ్ళకి స్పర్మ్ ఫ్రీజింగ్ చేస్తాము. నెక్స్ట్ ఆక్యుపేషనల్ హజార్డ్స్ ఎక్స్పోజర్ అవుతున్నారు అంటే వాళ్ళు కనుక వాళ్ళు చేసే పని వల్ల స్పర్మ్స్ అనేవి ఎఫెక్ట్ అవుతాయి అనుకుంటే అలాంటి పేషెంట్స్కి చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈస్ బ్యాకప్ సెమెన్ ఫ్రీజింగ్. బ్యాకప్ సెమెన్ ఫ్రీజింగ్ అంటే మనం ఏ పేషెంట్ అయినా ఐవీఎఫ్కి వెళ్తూ ఉంటారు. సో ఐవీఎఫ్కి వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు బికాస్ ఆఫ్ సైకలాజికల్ రీజన్స్ వల్ల ఆ రోజు వాళ్ళ వైఫ్కి అంటే లైక్ పార్ట్నర్కి ఎగ్స్ కలెక్ట్ చేసిన రోజు వాళ్ళు మనకు సెమెన్ శాంపుల్ ఇవ్వలేకపోవచ్చు, లేదా దే మైట్ బి ఇన్ డిఫరెంట్ కంట్రీ కావచ్చు, లైక్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ రావచ్చు, బట్ వైఫ్ విల్ బి గోయింగ్ అండర్ ఐవీఎఫ్ ఇన్ డిఫరెంట్ స్టేట్. సో అలాంటప్పుడు ఏంటంటే మనము సెమెన్ ఫ్రీజింగ్ దట్ ఈస్ బ్యాకప్ శాంపుల్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే పూర్ క్వాలిటీ సెమెన్ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు మనకు ఒక శాంపుల్ ఆఫ్ ద సెమెన్ మనకు సరిపోదు, సో వీ మైట్ రిక్వైర్ సెకండ్ శాంపుల్ కావాలి కాబట్టి సో ఇది బ్యాకప్ సెమెన్ శాంపుల్ ఫ్రీజ్ ఇలా అయితే బ్యాకప్ సెమెన్ శాంపుల్ ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేది డోనర్ సెమెన్. సో ఎవరికైతే అజోస్పోమియా ఉంటుంది అనమాట, లైక్ అజోస్పోమియా అంటే అసలు సెమెన్ అనేది వీర్యం అనేది వాళ్ళకు ఉండదు. సో వాళ్ళకి ఎలా చేసినా కూడా అంటే లైక్ ఆ కన్సర్న్ పర్సన్ కి ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ us to get the sperms. In those cases we'll take from the donor. సో ART బ్యాంక్స్ విచ్ ఆర్ ద లీగలైజ్డ్ ART బ్యాంక్స్ అనేవి ఈ డోనర్ సెమెన్ అనేది ఫ్రీజ్ చేస్తాయి. సో ఈ 4 కండిషన్స్ లో మనం సెమెన్ ఫ్రీజింగ్ అనేది వెళ్తాం. సో ఈ సెమెన్ ఎలా చేస్తారు అంటే దాన్ని కల్చర్ మీడియాతో మిక్స్ చేసి వీఆర్ గోయింగ్ టు స్టోర్ ఇన్ ద లిక్విడ్ నైట్రోజన్. అంటే లిక్విడ్ నైట్రోజన్ టెంపరేచర్ వచ్చి -196°C టెంపరేచర్ ఉంటుంది. ఎలా చేస్తాము అంటే పేషెంట్ యొక్క నేమ్, ఐడెంటిటీ మొత్తం డాక్యుమెంట్ చేసి మనము దాంట్లో డిఫరెంట్ క్యాన్స్ ఉంటాయి, ఏ క్యాన్లో పెట్టామనేది డాక్యుమెంట్ చేసుకోవడం జరుగుతుంది. సో పీపుల్ డోంట్ వరీ అబౌట్ ఛాన్స్ ఆఫ్ ఇంటర్చేంజ్ ఆఫ్ సెమెన్ శాంపుల్ అలా ఏమన్నా అవుతుందా అనేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ మనకు దాని మీద ఐడెంటిటీ రాసి ఉంటుంది కాబట్టి దట్ సేమ్ నెంబర్ విల్ బి డాక్యుమెంటెడ్ ఇన్ అవర్ బుక్. సో అది మిస్ మ్యాచ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే రావు. థ్యాంక్ యూ.